ఒకానొక పల్లెటూరిలో తల్లి కూతురు నివసించేవారు. ఆ తల్లి ఎప్పుడూ బాధపడుతూ ఉండేది. ఎందుకంటే అందరికంటే తన కూతురు నల్లగా ఉందని. మరో విషయంలో సంతోషపడుతూ ఉండేది, తనకు దైవభక్తి ఎక్కువ అని. తన సంతోషం కొంతసేపైనా ఉండకుండా చేసేవాళ్ళు పక్కనోళ్ళు. ఏవేవో మాటలు అని ఆ తల్లి కూతుళ్లను బాధ పెడుతూ ఉంటారు. తన కూతురు పేరు ధరణి. ఆమెకు శ్రీకృష్ణుడు అంటే అపారమైన భక్తి. ఉదయం లేవగానే కృష్ణయ్యకు పూజ చేయకుండా ఉండేదే కాదు. తన బాధనంతా కృష్ణయ్యతో చెప్పుకునేది ధరణి. ఒకరోజు ధరణి బయట వెళుతూ ఉండగా ఇద్దరు ఆడవాళ్ళు ఆమెతో ఇలా అంటారు. ఏంటే నల్లపిల్ల, తెల్లగా ఉండే వాళ్ళకే పెళ్ళిళ్ళు కాక నానా బాధలు పడుతూ ఉంటే ఇంత నల్లగా పుట్టావు, నిన్నెవరు పెళ్లి చేసుకుంటారే అని హేళన చేస్తారు. ఆ మాటలకు ధరణి ఇలా సమాధానం చెప్తుంది. ఆంటీ, నాకు పెళ్లి కొడుకుని వెతికి పెడతారా? ఏంటి, మేమెందుకు వెతుకుతామే నీకు పెళ్లి కొడుకుని? మాకేంటి అంత అవసరం? మరి మీకు నన్ను హేళన చేసే హక్కు ఎవరిచ్చారు? నా బాగోగులు చూసే వారికే నన్ను అనే హక్కు ఉంటుంది. మీకేం ఉంది హక్కు? వాళ్ళు నోరు మూసుకుని వెళ్ళిపోతారు. మరుసటి రోజు ధరణి కృష్ణయ్య దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడుతుంది. కృష్ణయ్య, నన్ను అందరూ ఎగతాళి చేస్తున్నారు. నన్నెందుకు ఇంత నల్లగా పుట్టించావు? చెప్పు కృష్ణయ్య. నేను నా తల్లికి తప్ప ఎవ్వరికీ నచ్చడం లేదు. నీ రంగు కూడా నలుపే కదయ్యా. నువ్వు అందరికీ నచ్చుతున్నప్పుడు మరి నేనెందుకు నచ్చడం లేదు? చెప్పు స్వామి అని బాధపడుతూ ఉండగా కృష్ణయ్య తలపై నుంచి ఒక పువ్వు ఆశీర్వాదంలాగా కింద పడుతుంది. ఆ తర్వాత రోజు ధరణిని పెళ్లి చూపులు చూసేందుకు వస్తారు. పెళ్లి కొడుక్కి ధరణిని చూపిస్తారు. దైవానుగ్రహమో ఏమో కానీ ధరణిని చూడగానే పెళ్లి వాళ్ళు, మాకు ఈ సంబంధం బాగా నచ్చింది. పెళ్లి కూతురు నల్లగా ఉన్న ముఖంలో దైవకళ ఉట్టిపడుతుంది. ఈ అమ్మాయికి పూజలంటే బాగా ఇష్టంలాగుంది. ఇంటి గుమ్మంలో కృష్ణుడు, ఇంట్లో కృష్ణుడు, మీ ఇల్లంతా కృష్ణుడు తిరుగుతున్నట్లుగా ఉంది. ఇంత గొప్ప భక్తురాలు ఈ రోజుల్లో చూడడం ఇదే మొదటిసారి. ఇలాంటి కోడల కోసమే మేము ఎదురు చూస్తున్నాం. వాళ్ళ అమ్మ ఈ మాటలు విని ఎంతో మురిసిపోతుంది. ఆ కృష్ణయ్య దయతో ధరణికి పెళ్ళైపోతే చాలా బాగుంటుంది. ఇరుగు పొరుగు వాళ్ళు ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. ఏంటి, ధరణికి ఇంత మంచి సంబంధం కుదిరిందా అనుకుంటూ కుళ్ళుకుంటూ ఉంటారు. ఆ తర్వాత కృష్ణుడి సమక్షంలో ధరణికి పెళ్లి జరిగిపోతుంది. పెళ్లి తర్వాత అత్తారింట్లో ధరణి కృష్ణయ్యని పూజిస్తూ తులసి కోటకు పూజలు చేస్తూ అత్తారింటిని స్వామివారి నిలయంగా మార్చేస్తుంది.